హలో ఎవ్రీవన్. మనకి నెక్స్ట్ యూరోప్ రిక్వైర్మెంట్ వచ్చిందనమాట. ఈ మంత్ 20న యూరోప్ రిక్వైర్మెంట్ ఉంది. లాత్వియా అండ్ లుత్వేనియా రెండింటికి కూడా వర్కింగ్ అవర్స్ 8 అవర్స్ అండ్ అలాగే మనకి ప్రతి ట్రేడ్కి కూడా 5 ట్రేడ్స్ రిక్వైర్మెంట్ ఉంది. సో అండ్ అలాగే మనకి ఇది వర్కింగ్ అవర్స్ 8 అవర్స్ అండ్ మనకి బేసిక్ 8 యూరోస్ నుంచి 10 యూరోస్ పర్ అవర్ ఇస్తున్నారు. ఇది ఇండియన్ శాలరీలో మనకి 1,77,000 నుంచి 2,20,000 బిట్వీన్ శాలరీ అనేది కంపెనీ ఆఫర్ చేస్తుంది. ప్రజెంట్ మనకి కంపెనీ అనేది ఫ్రీ ఫుడ్, ఫ్రీ అకామిడేషన్, ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ కంపెనీ ప్రొవైడ్ చేస్తూ 8 అవర్స్ డ్యూటీకి ఈ శాలరీస్ అనేది మన కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. సో ఇంకా మనకి డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే టిగ్ వెల్డర్స్ సిఎస్, టిగ్ అండ్ మిగ్ వెల్డర్స్, స్ట్రక్చర్ ఫిట్టర్స్, స్ట్రక్చర్ ఫ్యాబ్రికేటర్స్, హల్ప్ ఫిట్టర్స్. సో ఈ ట్రేడ్స్ మనకి రిక్వైర్మెంట్ ఉంది. అండ్ అలాగే ఏజ్ లిమిట్ వచ్చేసరికి 22 to 45 అనమాట. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో మీ రెజ్యూమ్స్ ఇమీడియట్గా స్క్రీన్ పైన నెంబర్కి వాట్సాప్ చేయండి. అండ్ ఫర్దర్గా మీకు షార్ట్ లిస్టింగ్ జరుగుతుంది, నెంబరింగ్ కూడా జరుగుతుంది అనమాట. సో ఇప్పుడే మీకు 20 దాకా అవసరం లేదు, ఇప్పుడే మీకు అప్డేట్ వస్తుంది. అండ్ అలాగే మనకి 20న క్లయింట్ ఇంటర్వ్యూ ఉంటుంది అనమాట. సో ఫర్దర్ ఇంటర్వ్యూ అంటే మెయిన్ ఇంటర్వ్యూ అక్కడ జరుగుతుంది. సో ఇప్పుడు రెజ్యూమ్ పంపిస్తే మీకు షార్ట్ లిస్టింగ్ అది నెంబరింగ్ అది అవుతుంది అనమాట. సో మీకు స్క్రీన్ పైన నెంబర్కి ఫర్దర్గా ఎంక్వైరీస్ ఏమన్నా మీరు దానికి కాల్ చేస్తే కనెక్ట్ అవుతుంది, నేను కనెక్ట్ అవుతాను. అండ్ అలాగే ఆఫీస్ అడ్రస్ వచ్చేసరికి విశాఖపట్నం, గాజువాక, ఆటోనగర్, కెనరా బ్యాంక్ సెకండ్ లెఫ్ట్లో వెస్కో రోబోటిక్ అనేది ఆఫీస్ ఒకటే ఉంది. సో ఇక్కడికి వచ్చి మీరు నన్ను డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ అలాగే ఫర్దర్ అప్డేట్స్ ఏమైనా ఉంటే మీరు లాంగ్ ఉన్న వాళ్ళు త్రూ కాల్లో కనెక్ట్ అవ్వచ్చు. ఓకేనా. సో అండ్ అలాగే మనకి ఏజ్ లిమిట్ వచ్చి 22 to 45. కంపెనీ ఇది లాంగ్ టర్మ్ ప్రాజెక్టు. అండ్ అలాగే మనకి బోత్ ఈసీఎన్ అండ్ ఈసీఎన్ పాస్పోర్ట్స్ ఎలిజిబుల్ అనమాట ఈ ట్రేడ్స్ ఉన్న వాళ్ళకి. సో అండ్ అలాగే ఫర్దర్ ఎంక్వైరీస్ ఏమైనా ఉంటే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వండి. సో ఇది మాత్రం మిస్ అవుతుంది, ఎందుకంటే ఈ శాలరీస్ అనేది రీసెంట్ గేమ్స్లో అంటే యూరోప్ అంటేనే మ్యాక్సిమం మనకి శాలరీస్ హై శాలరీస్ ఉంటాయి. అండ్ రిటర్న్ క్యాండిడేట్స్ వాళ్ళు లుకింగ్ చేస్తారు. ఫ్రెషర్స్ కూడా ఎలిజిబుల్ ఈ రిక్వైర్మెంట్కి. బట్ రిటర్న్ క్యాండిడేట్స్ మినిమం రిటర్న్ క్యాండిడేట్స్ వాళ్ళు రిక్వైర్మెంట్లో ఉంది. సో ఫ్రెషర్స్ కూడా అప్లై చేయండి, అవుతుంది. అండ్ అలాగే మీకు ఇది యూరోప్ అనేసరికి మనకి 3 to 4 months అంటే మినిమం 4 to 6 months టైం పీరియడ్ ఉంటుంది, ప్రాసెసింగ్ టైము. ఇది స్టాంపింగ్ వెళ్ళేదాకా మనకి టైం చాలా డిలే అవుతూ ఉంటుంది మినిమం. సో అందుకే మనకి వన్స్ స్టాంపింగ్ అయిందంటే ప్రాసెస్ అయిపోయినట్టే, ఓవరాల్ ప్రాసెస్ అయిపోయినట్టు వేసా టికెట్ ఇమీడియట్గా వచ్చేస్తాయి. సో అది ఫర్దర్ ఎంక్వైరీస్ ఏమంటే మీరు కాల్లో కనెక్ట్ అవ్వండి. సో దట్స్ ఇట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.